Welcome to my channel Jesus Marvel Ministries. చూసినట్లయితే ప్రియమైన వారలారా, యాకోబు వంశస్థులై ఇశ్రాయేల్ అను పేరు కలిగిన వారలారా, ఇశ్రాయేల్ అని పేరు కలిగిన వారలారా అని రాయబడుతూ వచ్చింది. దేవుడు మన వంశావళి వచ్చేసరికి యాకోబు వంశం, కానీ మనల్ని ఇశ్రాయేల్ అని పేరు పెడుతూ వచ్చాడు. ఇశ్రాయేలు అని పిలిపించుకోవటం గొప్ప ధన్యత. వాస్తవికంగా యాకోబు వంశస్థులమైనటువంటి మనం ఇశ్రాయేల్ అని పిలిపించుకుంటూ మరి యోధా జన్మల్లో నుండి బయలుదేరి వచ్చిన వారై యెహోవా నామంతోడని ప్రమాణం చేయుచు ఇశ్రాయేలు దేవుని నామమును స్మరించుచు నీతి సత్యములను అనుసరించు వారలారా. ఎక్కడి నుంచి వచ్చాం మనం? యోధా జలములలో నుండి వచ్చాం. బయలుదేరి వచ్చిన వారై యెహోవా నామముతోడని ప్రమాణం చేయుచు వచ్చాం. అలాగే ఇశ్రాయేలు దేవుని నామమును స్మరించుచున్నాం. చూడండి, జలముల్లోంచి మనల్ని రప్పించాడు. దేవుని నామం పేరట ప్రమాణం చేసేవారిగా మనల్ని చేస్తూ వచ్చాడు. ఇశ్రాయేలు దేవుని నామాన్ని స్మరించుకునేవారిగా చేస్తూ వచ్చాడు. నీతి సత్యములను అనుసరించేవారుగా దేవుడు మనం చేస్తూ వచ్చాడు. నిజంగా గొప్ప ధన్యత ఇది. ఇలాంటి స్థితిలో మనల్ని ఉంచడం అనేది దేవుడు చేసిన కార్యం. అందుకే యోధా జలముల్లోంచి వచ్చిన వారమై యెహోవా నామముతో ప్రమాణం చేసిన వారమై దేవుని నామాన్ని స్మరించుకుంటూ నీతి సత్యములు అనుసరిస్తున్నటువంటి మనతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ మాట ఆలకించుడి. వారు మేము పరిశుద్ధ పట్టణము పేరు పెట్టుకొని ఇశ్రాయేలు దేవుణ్ణి ఆశ్రయించుదురు. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. కనుక ఇక్కడ చెప్పబడుతుంది ఏంటంటే, వారు ఆ పేరు పెట్టుకొని దేవుణ్ణి ఆశ్రయించుదురు. కనుక మనం ఏ విధంగా ఆశ్రయిస్తుంటున్నాం దేవుణ్ణి? పరిశుద్ధ పట్టణస్థులమని పేరు పెట్టుకున్నాము. అలాగే పరిశుద్ధుడైన దేవుని నామాన్ని స్మరిస్తుంటున్నాం. అలాగే నీతి న్యాయాల్ని అనుసరిస్తుంటున్నాం. ఇవన్నీ మనం జరిగిస్తూ ఏం చేస్తున్నాం? సైన్యములకు అధిపతి యెహోవాను ఆయనకు పేరు. పూర్వకాలమున జరిగిన సంగతులను నేను చాలా కాలం క్రిందట తెలియజేసి తిని. దేవుడు ఏమంటున్నాడు? మనల్ని అట్టి రీతిగా మన పేరు మార్చాడు. మన వంశావళిలోంచి మనల్ని ఆయనలోకి తీసుకొచ్చుకున్నాడు. మన ఆయన పేరిట ప్రమాణం చేసేవారిగా మనల్ని చేస్తూ వచ్చాడు. నీతి సత్యాలను అనుసరించేవారిగా మనల్ని చేస్తూ వచ్చాడు. అలాగే పరిశుద్ధ పట్టణస్థులం అని పేరు పెట్టి ఆయన ఆశ్రయించే విధంగా చేస్తూ వచ్చాడు. సైన్యములకు యెహోవా అని ఆయనకు పేరు. కనుక ఆయన పేరు ఏంటంటే సైన్యములకు అధిపతి. కనుక అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. పూర్వకాలమున జరిగిన సంగతులను నేను చాలా కాలం క్రిందట తెలియజేసి తిని. దేవుడు ఇప్పుడు పూర్వకాలం యొక్క సంగతులను తెలియజేస్తున్నాడు. మన జీవితంలో పూర్వకాలం జరిగిన సంగతులను మర్చిపోకూడదు. దేవుడు మన పట్ల పూర్వకాలమందు ఏ కార్యములను చేస్తూ వచ్చాడు, ఆ కార్యాలను మనం ఎన్నటికీ మర్చిపోయేవారిగా ఉండకూడదు. వాటిని స్మరణకు తెచ్చుకోవాలి. ఈ సమాచారము నా నోటి నుండి బయలుదేరును, నేను వాటిని ప్రకటించి తిని. కనుక దేవుడు సమాచారం అందించి ప్రకటన చేసి మనల్ని నేను ఆకస్మికంగా వాటిని చేయగా వాటిని మరి అవి సంభవించను అనగా. కనుక దేవుడు కొన్ని ఆకస్మికంగా వాటిని చేసినప్పుడు కూడా వాటిని మనకు సంభవింపజేసేటువంటి దేవుడు.
కనుక సమాచారం ఇచ్చే దేవుడు, పూర్వకాలం జరిగినటువంటి సంగతులను తెలియజేసేటువంటి దేవుడు, అలాగనే మరి ఆత్మ సంబంధంగా మనల్ని బలపరిచే దేవుడు, అలాగే ఆకస్మికంగా కూడా కొన్ని దేవుడు మనకు సంభవింపజేస్తూ వస్తాడు. కనుక దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నప్పుడు, నీవు మూర్ఖుడు అనియు, నీ మేడ ఇనుప వరమనియు, నీ నుదురు ఇత్తడనియు నేను ఎరిగి ఉండి, నా విగ్రహము ఈ కార్యములను జరిగించి నేను చెక్కిన ప్రతిమ, నేను పోసిన పోత విగ్రహము నీవు నియమించిననియు నీవు చెప్పకుండానట్లు పూర్వకాలముననే ఈ సమాచారం నీకు తెలియజేసితనని, జరగక మునిపే దాన్ని నీకు ప్రకటించితిని. అందుకే ఇక్కడ దేవుని యొక్క ఆలోచన ఏంటంటే, విగ్రహముల వలన, చెక్కిన ప్రతిమల వలన, పోతబోయినటువంటి వాటి వలన మన జీవితంలో ఏమి సంభవించవో నేనే నీకు సమాచారం ఇచ్చాను, నేనే నీకు ప్రకటన చేశాను, నేనే నీకు విషయాలు అవగాహనలో తీసుకొచ్చాను. అందుకే ఇక్కడ దేవుని వాక్యం రాస్తుంటున్నాడు, అది జరగక మునిపే దాన్ని నీకు ప్రకటించింది. దేవుడు మనకు జరగక మునిపే ప్రకటన చేసి మనకు చెప్తా ఉంటాడు. దేవుని బిడ్డలారా, అలాగే నీవు చెప్పకున్నట్లు పూర్వకాలంనే ఆ సమాచారం నీకు తెలియజేసి తిని. కనుక పూర్వమందే మనకు సమాచారం తెలియజేసి, జరగక మునిపే మనకి ప్రకటన చేసి, మరి ఆ సంగతి విని ఇదంతా ఆలోచించము, అది నిజమని మీరు ఒప్పుకొనవలను కదా. కనుక దేవుని యొక్క ఆలోచన ఏంటంటే, ఈ యొక్క అధ్యాయంలో ఇప్పటి వరకు చెప్పుకుంటా వస్తుంది, ఆయన మనల్ని నీతి న్యాయాలను అనుసరించే వారికి ఏర్పరచుకొని, యాకోబు వంశస్థులుగా ఇశ్రాయేలు అని పేరు పెట్టి మనల్ని పిలిచి, మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకొని, ఆయన నామాన్ని స్మరించేవారుగా చేసింది ఎందుకొరకంటే, ఆయన పరిశుద్ధ పట్టణం అని పేరు పెట్టింది ఎందుకొరకంటే, పూర్వకాలము నుండి మనకు ఒక సమాచారం మనకు తెలియాలనంట. ఏంటా సమాచారము? విగ్రహముల నుండి మరి ఈ యొక్క ఏ కార్యాలు, పోత పోసిన విగ్రహాలు, చెక్కిన ప్రతిమల వలన మీ జీవితంలో ఏ కార్యములు జరగలేదు, అన్ని కార్యములను నేనే జరిగించుచున్నాను అని దేవుడు ముందుగానే మనతో మాట్లాడి మనకు సమాచారం ఇచ్చి, మరి ఆ సంగతంతయు విని ఉన్నాను, ఆలోచించమని చెప్పి, మరి అటు రీతిగా దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే, ప్రతి సంగతిని మనకు ముందుగానే మన వినికిడిలోకి తీసుకొచ్చాడు, మనకు సమాచారం ఇచ్చాడు, మనకు ప్రకటన చేశాడు. ఇదా మనకు సంగతి కూడా విని ఉన్నామంటున్నాడు. ఇదంతా ఒప్పుకొనవాలి కదా. తెలియని మరుగైన కొత్త సంగతులు నీకు మీదట నీకు తెలియజేయుచున్నాను. దేవుడు తెలియని సంగతులు, మరుగైనటువంటి క్రొత్త సంగతులు కూడా ఇక మీదట నీకు తెలియజేస్తాను అంటున్నాడు. గతంలో సమాచారం ఇచ్చాడు, గతంలో ప్రకటన చేశాడు, గతంలో తెలియని విషయాలు నీకు తెలియపరిచాడు. అలాగే ఇక ముందు నీకు ఇంకా నేను కొత్త సంగతులు కూడా తెలియజేయాలనుకుంటున్నాను అంటున్నాడు. అవి పూర్వకాలం నుంచి సృజింపబడినవి కావు, అవి ఇప్పుడు కలిగినవే. అవి నాకు తెలిసే ఉన్నవని నువ్వు చెప్పుకున్నట్లు ఈ దినమని నీవు వాటిని విని ఉండలేదు. దేవుడు మనకి ఇంకా పాత సంగతులే కాదు, కొత్త సంగతులు కూడా మనకి తెలియపరుస్తానంటున్నాడు. ఆయనలో మనం ఉన్నట్లయితే, ఆయన బిడలుగా మనం జీవించినట్లయితే మనం కొత్త సంగతులు కూడా తెలుసుకోగలుగుతాం. అయితే ప్రియులారా, అవి నీకు వినబడనే లేదు, నీకు తెలియబడనే లేదు, పూర్వము నుండి నీవు చెవి తెరవలేదు. దేవుడు ఏమంటున్నాడంటే, క్రొత్త సంగతులు నీకు తెలియజేయాలనుకుంటున్నాను. అవి నాకు తెలిసి ఉన్నవని నువ్వు చెప్పుకున్నట్లు అదేమో నా ముందు నీవు వాటిని విని ఉండలేదు, నువ్వు నాకు అవి తెలుసు అని చెప్పుకునే విధంగా ఆ క్రొత్త సంగతులు నీకు తెలియదు. అయితే
అవి నీవు దేవుని వాక్యంలో చూసినట్లయితే వినబడనే లేదు, నీకు తెలియబడలేదు. పూర్వము నుండి చెవి తెరవబడలేదు కనుక నువ్వు వినలేదు, నీకు తెలియలేదు. పూర్వం నుండి నీకు అవి తెలియబడలేదు. ఇలాంటివి అయితే నీవు అపనమ్మకస్తుడివై నీ తల్లి గర్భమును ముట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయవాడవని అనిపించుకుంటువని నాకు తెలియదు. దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలము మనం ఎక్కడ కూడా అపనమ్మకస్తులమై ఉండకూడదు. తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని దేవుని మీద తిరుగుబాటు చేయవాడనని అనిపించుకుంటువని నాకు తెలియదు. ఏమనిపించుకున్నాడు యాకోబు? అపనమ్మకస్తుడు అనిపించుకున్నాడు మనుషుల చేత. అలాగే తల్లి గర్భమున పుట్టినది మొదలనేది తిరుగుబాటు చేసేవాడని అనిపించుకున్నాడంట యాకోబు. కనుక ప్రియులారా, మనుషుల చేత అలాగ అనిపించుకున్నాడు. అయితే నేను నిన్ను నిర్మూలన చేయకుండానట్లు నా నామమును బట్టి నా కోపము మానుకొనుచున్నాను. కనుక నేను నిన్ను నిర్మూలన చేయకుండా ఉండనట్లు నా కోపాన్ని ఏం చేస్తుంటున్నాను? మానుకొనుచున్నాను. దేవుని వాక్యంలో కీడు నిమిత్తము నీ విషయంలో నిన్ను బిగబట్టుకొనుచున్నాను. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బందుల కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుడు మనల్ని అంట పుటం వేశాడంట. వెండిని వేసినట్లు కాదు, ఇబ్బందుల కొలిమిలో మనల్ని పరీక్షిస్తున్నాడు. దేవుడు మనల్ని ఎట్లా పరీక్షిస్తుంటున్నాడంటే పుటం వేసి, వెండిని వేసినట్లు కాదు. వెండికి పుటం వేస్తారు, అది వేరు. ఇబ్బందుల కొలిమిలో పరీక్షించడం వేరు. అంటే అనేక రకాలైన ఇబ్బందులు కలగజేసి మనల్ని పరీక్షించడం. అది ఆ పరీక్ష వెండి లాంటి పరీక్ష కాదు. అది వెండికి మహా అయితే ఒకసారి పుటం వేసి తీసేస్తారు. ఈ సమస్యలు, కొలిమి లాంటి ఇబ్బందులు మన జీవితంలో రప్పించి మనల్ని పరీక్షించే దేవుడు. నా నిమిత్తమే ఇలాగ చేసేదని అంటున్నాడు. ఎందుకు ఇట్లా చేస్తున్నాడు? ఎందుకు మనల్ని పరీక్షిస్తున్నాడంటే నా నిమిత్తమే, అంటే దేవుని నామం నిమిత్తం అలాగూ చేసేది. నా నామం అపవిత్రపరచబడనేలా, నా మహిమను మరి నేనెవరికి నేను ఇచ్చేవాడను కాను. కనుక దేవుని నామం అపవిత్రపరచబడకూడదు. దేవునికి చెందాల్సిన మహిమ ఎవరికి చెందకూడదు. అందుకే యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు, నీవు చెవిని పెట్టి వినుము, నేనే ఆయనను, నేను మొదటివాడను కడపటివాడను, నా హస్తము భూమి పునాది వేసెను. కనుక దేవుడు ఎలాంటి వాడు? మొదటివాడు, కడపటివాడు. అలాగే నా హస్తము భూమి పునాది వేసు, నా కుడి చేయి ఆకాశ వైశాల్యమును వ్యాపించు. నేను వాటిని పిలవగా ఒక్కటి తప్పిపోకుండా అవన్నీ నిలుచును. కనుక దేవుడు ఎందుకని మనకి ఈ విషయాలని చెప్తున్నాడు? మనల్ని ఆయన బిడలుగా పుటం వేసి, వెండిని కొలిమిలో పుటం వేసినట్టు కాకుండా ఇబ్బందుల కొలిమిలో మనల్ని పుటం వేసి మనల్ని పరీక్షించి ఆయన నామము నిమిత్తం మనం జీవించే వారిగా చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. కనుక ప్రియమైన వారులారా, నేను పిలిచిన ఇశ్రాయేలు, నువ్వు చెవి యొగ్గి వినుము, నేనే ఆయన, నేనే మొదటివాడును, నేనే కడపట. నా హస్తమే సమస్తానికి పునాది వేసింది, నా కుడి చేయి ఆకాశ వైశాల్యములను. కనుక నేను వాటిని పిలవగా ఒక్కటి తప్పిపోకుండా మరి ఆకస్మికంగా అవన్నీ కలగజేసినటువంటి దేవుడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉదయకాల సంబంధి అధ్యాయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏంటంటే, ఆయన పిల్లలమైనటువంటి మనం ఆయన కొరకు మనం జీవించే వారిగా ఉండాలి. దేవుడు మనల్ని నీతి న్యాయాలు అనుసరించే వారిగా మనల్ని చేస్తూ వచ్చాడు. కనుక అటు రీతిగా మనల్ని ఆయన మహిమ కొరకు ఉంచుతూ వచ్చాడు. కనుక ఆయన బిడలంగా మనం ఏంటంటే పూర్వము నుండి మనకు అనేక సంగతులను కూడా తెలియపరిచాడు, ప్రకటన చేశాడు. మనల్ని అనేక రీతులుగా మనతో మాట్లాడి మనల్ని బలపరుస్తూ వచ్చాడు. అయితే
ఒకటి ఆలోచించమంటున్నాడు. ఏమంటే దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు నీకు వినబడలేదా? నీకు తెలియబడలేదా? పూర్వం నుండి నీకు క్రొత్త సంగతులు కూడా నీకు తెలియజేయాలనుకుంటున్నాను అంటున్నాడు. గతంలో జరిగిన సంగతులే కాదు, క్రొత్త సంగతులు కూడా. అవి నీవు నాకు వినబడినవి, నాకు తెలుసు అని చెప్పకుండా ఉన్నట్లుగా క్రొత్త సంగతులు మనకు తెలియజేస్తాడు. అలాగే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో, ప్రియమైన వారలారా, క్రొత్త సంగతులు మాత్రమే కాదు, ఎందుకు క్రొత్త సంగతులు, పూర్వమందు జరిగిపోయిన సంగతులు మనకు తెలియజేయాలనుకుంటున్నాడంటే, ఈ సృష్టిలో మరి విగ్రహముల ద్వారా ఏ ఒక్క కార్యము జరగట్లేదు. సృష్టికర్తనైన నా ద్వారానే ప్రతి కార్యాలు జరుగుతున్నవని నీవు తెలుసుకున్నట్లుగా నేను కొత్త సంగతులు నీకు తెలియజేయాలనుకుంటున్నాను అంటున్నాడు. అలాగే మనం చూస్తూ వస్తే అపనమ్మకస్తుడివై ఆ తల్లి గర్భంలో రూపొందించబడిన మొదలు తిరుగుబాటు చేసిన వాడు అయినప్పటికీ, మరి తిరుగుబాటు చేయువాడు అని పేరు తెచ్చుకున్నావు, కానీ నిన్ను నేను నిర్మూలం చేయను. నా కోపము నీ మీద మానుకొనుచున్నాను. రెండవది ఏమంటున్నాడంటే, యాకోబుతో మనం చూస్తూ వచ్చినప్పుడు యాకోబుని ప్రత్యేకపరుచుకొని ఆయన బిడలుగా మరి ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే, మరి పుటం వేసినట్లు, వెండిని వేసినట్లు పుటం వేసి పరీక్షించాడంట యాకోబు. ఎందుకంటే దేవుడు నిమిత్తమే, దేవుని మహిమ నిమిత్తమే ఆయన సమస్తమును కలగజేసిన దేవుడు కదా. పునాదిని, ఆకాశ వైశాల్యాన్ని కలగజేసిన దేవుడు కదా. కనుక అందుకే అంటాడు యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు నాకు చెవి యొగ్గి వినుము. దేవుని వాక్యంలో మనం చెవి యొగ్గి వినేవారికి ఉండాలి. నేనే ఆయనని, మొదటివాడును కడపటివాడు నేనని గ్రహించాలి. నా హస్తమే పునాది వేసిందని, నా కుడి చేయి ఆకాశ వైశ్యం తట్టు వ్యాపింపజేసిందని అని, అవన్నీ నా వల్లనే కలిగినవని మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నానని యాకోబు అంటున్నాడండి. కనుక ప్రియమైన వారలారా, యాకోబుతో దేవుడు పలికిన మాటల్లో ఉన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించుకొని ప్రభు పాదాల చెంతకు వచ్చి, ప్రభువా నా జీవితంలో మరి ఎల్లప్పుడూ కూడా తండ్రి నన్ను బలపరచయ్యా. నా జీవితంలో నీవు నా పట్ల చేసేటువంటి కార్యాలను బట్టి నేను విగ్రహాల వలన కాదు, నీ వలనే సమస్త కార్యాలు జరుగుతున్నవని నువ్వు మొదటి నుంచి నాకు అనేక సంగతులు పూర్వకాలను తెలియపరుస్తూ వచ్చావయ్యా. క్రొత్త సంగతులు కూడా నాకు తెలియజేయాలనుకుంటున్నావయ్యా. తండ్రి మరి యాకోబు వలె నేను ఎక్కడైనా అపనమ్మకస్తుడుగా ఉంటున్నానేమో నాయన, నీ మీద తిరుగుబాటు జీవితాన్ని కలిగి ఉన్నానేమో, నన్ను కనికరించుము. నా జీవితంలో నువ్వు నన్ను పరీక్షిస్తుంటున్నావయ్యా. ఎట్లా పరీక్షిస్తుంటున్నావంటే ఇబ్బందుల కొలిమిలో నన్ను పరీక్షిస్తున్నావు. ప్రభు బిడ్డలమైన మన జీవితాల్లో వచ్చే పరీక్షలన్నింటిలో మనం నిలిచి ఉండి ప్రభు కొరకు సాక్షార్థమై మనం జీవించాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా చేసి మనల్ని బలపరుచుకుంటూ వస్తాడు. కనుక మోకరించాలి.